ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకరరావు వర్ధంతి పురస్కరించుకుని జగిత్యాల పట్టణ పద్మనాయక వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమంలో హాజరై వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జువ్వాడి కృష్ణారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, టీబీసీ సెక్రటరీ బండశంకర్, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఐలేని సాగర్రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, మాజీ ఎంసీ చైర్మన్ కొలుగూరు దామోదరరావు, సుధాకర్రావు, మహేశ్వరరావు, వెలమ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ జువ్వాడి రత్నాకరరావు గారి 6వ వర్ధంతి సందర్భంలో ఈరోజు వారి నివాళులు అర్పించడానికి వచ్చిన వ్యక్తులు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. పెద్దలు కీర్తిశేషులు జువ్వాడి రత్నాకరరావు గారు ఈ ప్రాంతానికే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు, దాంట్లో జగిత్యాల జిల్లాకైతే విశేషంగా సేవలు అందించారు. జువ్వాడి రత్నాకరరావు గారి తెలియని మనిషి అంటూ లేరు. వారు నిస్వార్థంగా సేవ చేస్తూ రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా హిందూ ధర్మాన్ని కాపాడడానికి అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని సమన్వయం చేసుకొని ధూపదీప నైవేద్యం అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం అది నిజంగా ఎవరు మరవలేనిది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ జగిత్యాల నియోజకవర్గంలో ఈరోజు రాయకల్ మండలం పీర్పూర్ సారంగాపూర్ చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో చిట్ట చివరి వరకు కూడా నీళ్లు లాంటి ప్రాంతాల్లో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, జగిత్యాల నియోజకవర్గం అప్పుడు నెహ్రూ గారి కాలం కావచ్చు, ఇందిరాగాంధీ కాలం కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, ఈ ప్రాంతంలో అప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాలువలు తవ్వి పూర్తి చేస్తే ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉంటే ఆ ప్రాంతానికి ఎక్కడి చోట పెద్దలు రత్నాకరరావు గారు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టేశారు. జగిత్యాల నియోజకవర్గంలో కొత్త కాలువలు, కొత్త లిఫ్ట్లు అవసరం లేదు. జగిత్యాల నియోజకవర్గానికి చిట్ట చివరి ప్రాంతానికి ఉన్న కాలువలు మెయింటెనెన్స్, రత్నాకరరావు గారు ఏవైతే లిఫ్ట్లు ఏర్పాటు చేసిరో వాటి మెయింటెనెన్స్ చేస్తే చాలు, ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు వస్తాయని చెప్పి నేను చెప్తూ ఉంటాను. ఆ రకంగా పెద్దలు రత్నాకరరావు గారు చేసిన కృషి మనం మరవలేనిది. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని విధాల అండగా ఉండాలని నేను ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మంచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెలమ సంఘ నాయకులకు, అదేవిధంగా వివిధ వర్గాలు, కాంగ్రెస్, అదేవిధంగా అన్ని వర్గాల రత్నాకరరావు గారి అభిమానులకు, శిష్యులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.